రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఏకశిలానగర్ లో ఈటెల రాజేందర్ పర్యటించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఏకశిలానగర్ లో ఈటెల రాజేందర్ పర్యటించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఏకశిలానగర్ లో ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో అందించడానికి బీజేపీ నేత విక్రమ్ రెడ్డి మనతో ఉన్నారు. విక్రమ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. విక్రమ్ రెడ్డి గారు, అసలు ఏం జరిగింది? మన విజువల్స్ లో చూస్తుంటే ఈటెల రాజేందర్ గారు చాలా తారాస్థాయిలో ఆగ్రహానికి గురైనట్లు, చేయి చేసుకున్నట్లు కనిపిస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఏకశిలానగర్కు సంబంధించినటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పేదలు నిన్న ఇంటికి రావడం జరిగింది. స్థానిక ఎంపీ గారి దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లాట్ల దగ్గర మేము ఎక్కడో 25-30 సంవత్సరాల నుంచి కొనుక్కున్నటువంటి ప్లాట్ల దగ్గరికి పోనీయకుండా లోకల్ గా ఉన్నటువంటి గుండాలు వీళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు మాకు అని చెప్తే, సరే నేను అక్కడికి రేపు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వస్తానటువంటి సందర్భంలో అక్కడ రాత్రి మేము ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరినీ రాత్రి టెంట్ కానీ ఇక్కడ వేయకుండా మహిళలను చూడకుండా కూడా బాగా బెదిరించారని చెప్పారు. సరే, సమావేశం అయినాక ఇవన్నీ ప్లాట్లు తిరుగుతున్న సందర్భంలో ఈ అక్కడ స్థానికంగా సంబంధం లేనటువంటి కిరాయి గుండాలు ఎవరైతే ఉందో అక్కడ తవకుండా కూర్చొని అక్కడ నుంచి బెదిరిస్తున్నారు అందరినీ. ఈ బెదిరించేటువంటి సందర్భంలో అసలు ఎవరు వీళ్ళని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఈ అక్కడ ఉన్న బీర్ బాటిల్స్ అవన్నీ కూడా చూసిన తర్వాత తను ఎందుకు మీరు ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయంలో జరిగినటువంటి ఇది అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఓకే, మరి అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ స్థలాన్ని ఏదైతే పరిశీలిస్తున్నారో అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాపర్ గానే ఉన్నట్లు తెలుస్తోందా? అలాగే ఉన్నతాధికారులు అంటే మున్సిపల్ అధికారులు ఎవరు కూడా ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఇంత జరుగుతున్నా స్వయంగా ఒక ఎంపీ స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ గారు వచ్చి రియల్టర్ని ప్రశ్నించే దాకా అసలు మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించలేదు? బాధ వర్ణనాలు ఇస్తే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు అనేక సందర్భాల్లో మమ్మల్ని ఇక్కడికి కిరాయి గుంటాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వారికి సరైనటువంటి సమాధానము ప్రొటెక్షన్ దొరకని కారణంగా ప్రతినిత్యము రోజు బెదిరిస్తున్నారు. ఎవరైతే కోర్టుకు పోతున్నారో లేకపోతే ఆర్డర్ తెచ్చారో పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రత్యక్షంగా అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి, ఎంపీ గారు అక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. విక్రమ్ గారు, మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ రియల్ టైం పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లబ్ధిదారులకు ఎలా న్యాయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా ఇక్కడికి అధికారులు రావాల్సిందే అని చెప్పి ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు. ఇప్పుడే సంబంధిత ఏసీపీ గారు రావడం జరిగింది. ఇప్పుడే పోలీసులు కూడా ఇప్పుడు రావడం జరిగింది. అనేక మంది బాధితులు ఇక్కడ ఉన్నారు. మిగతా అందరూ కూడా ఇక్కడనే ఉన్నాము. వారి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ కందరు లేదనేటువంటి విషయం లోపల ఖచ్చితంగా కూర్చోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి విక్రమ్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు.